ఇది సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్. ఐ కెన్ లెర్న్ బై మై సెల్ఫ్. ప్రభుత్వ సంస్థలు వాటి విధులు. ఓకే, హౌ టు ప్లే. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా ఆడాలి అనేది. యాక్టివిటీ కార్డ్స్ తీసుకుని వాటిని ఏ సంస్థ నిర్వహిస్తుందో గుర్తించి ఆ సంచిలో వేయాలి. యాక్టివిటీ కార్డ్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత అన్ని కరెక్ట్ జవాబులు గుర్తిస్తే కనుక వాళ్ళు గిఫ్ట్ ఛాంబర్ నుంచి గిఫ్ట్స్ తీసుకోవచ్చు. ఇది ఒక గ్రూప్ యాక్టివిటీ. దీని ఆబ్జెక్టివ్స్ వచ్చి పిల్లలు ప్రభుత్వ సంస్థల విధులను అవగాహన చేసుకుంటారు. ఆ అవగాహన ద్వారా వాళ్ళు ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, క్షేత్ర పరిశీలన చేయడం, సమాచార నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం ఇలాంటివి చేస్తారు. అండ్ వాళ్ళ నిజ జీవితాలకు అవసరాలకి వివిధ ప్రభుత్వ సంస్థల సేవలను వినియోగించుకుంటారు. ఇక్కడ ఒక హింట్ బాక్స్ ఉంటుంది. హింట్ బాక్స్లో వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఏదైనా జవాబు తెలియకపోతే హింట్ బాక్స్లో నుంచి వాళ్ళు ఒక హింట్ చూసుకోవచ్చు. సపోజ్ నేరాలు జరగకుండా చూసుకోవడం, ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం. దాని పాయింట్ నెంబర్ 20 ఉంది. దానికి వాళ్ళ ఆన్సర్ తెలియకపోతే కనుక ఇక్కడ 18 to 23 ఇది హింట్ బాక్స్లో ఉంటుంది. అది సిఐ లేదా ఎస్ఐ యొక్క డ్యూటీ అనేది మీరు తీసుకుంటారు. తర్వాత వీళ్ళు వీధులు శుభ్రం చేయించట, వీధి దీపాలను వేయించట ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క విధులు. వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు. అలాగే జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించడం, నివారణ చర్యలు తీసుకోవడం. ఇది యానిమల్ హాస్పిటల్ అంటే వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించిన యాక్టివిటీ. ఇది వీళ్ళు ఇక్కడ పెడతారు అన్నమాట. ఇలా అన్ని యాక్టివిటీస్ కూడా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర పేర్చిన తర్వాత వాళ్ళు గెలిచినట్లయితే వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి. క్లూస్ తీసుకోకుండా వాళ్ళు చేసినట్టయితే వాళ్ళకి బ్యాడ్జెస్ వస్తాయి. మెడికల్ ఆఫీసర్, పోస్ట్ మాస్టర్, ఎండిఓ, వెటర్నరీ డాక్టర్, ఇట్లా ఇక్కడున్న అన్ని ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళ డెసిగ్నేషన్స్ తోటి వాళ్ళకి ఒక బ్యాడ్జ్ వస్తుంది. ఇవి వాళ్ళ గిఫ్ట్ ఛాంబర్ల నుంచి వాళ్ళు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్.